రైట్ ఇక వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ చూస్తే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. ఈ మేరకు విశాఖకు దక్షిణంగా 340 కిలోమీటర్ దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. అయితే గంటకు 15 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తోంది. ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి తుఫాను తీరం దాటే కూడా అవకాశం ఉంది. మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్య తుఫాను తీరం దాటే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. దాదాపు 18 గంటల పాటు తుఫాను ప్రభావం చూపనున్నట్టు అధికారులు హెచ్చరించారు. ఇక ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాను నేపథ్యంలో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. ముందస్తు చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు విమానాలతో పాటు పలు రైళ్లను రద్దు చేశారు. ఇవాళ 36 విమాన సర్వీసులు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఇటు పలు ఏరియాల్లో బస్సు సర్వీసులను కూడా రద్దు చేసినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రైట్ మోంతా తుఫాను దూసుకొస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణను అలర్ట్ చేసింది. రాష్ట్రంలోని 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇటు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ప్రత్యేకంగా భారీ వర్ష సూచన ఉందని కూడా హెచ్చరించింది. ఇవాళ 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు రేపు 4 జిల్లాలకు ఆరెంజ్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. రైట్ మోంతా తుఫాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా తీర ప్రాంత జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా పునరావాస శిబిరాలకు తరలించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కోనసీమ జిల్లాలో భారీ వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అయితే పలు మండలాల్లో కూడా ఈదురు గాలులు వీస్తున్నాయి. సాయంత్రం నుంచి గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తారు. అయితే ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. మీకు భోజనాలు ఏర్పాటు చేసి ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఉదయం వరకు కూడా అందరూ పునరావాస ఆందోళన ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, ఆడవాళ్ళు మీకు ఇమీడియట్ గా బయలుదేరాలి. అందరూ కూడా మీ దగ్గర పెంకిటీలు ఉండదు చెప్తున్నారు. తాళం వేసుకుని వెళ్ళిపోండి. 12 తర్వాత మేమేం చేయలేం. ఇదిగో ఈ రేకుల షెడ్ అసలు ఉండదు. మీకు పునరావాస కేంద్రం, హై స్కూల్, గాస్పల్ చర్చి ఏర్పాటు చేసాం. దయచేసి అందరూ అక్కడికి వెళ్ళిపోండి. 2 తర్వాత పరిస్థితి మన చేతుల్లో ఉండదు. చాలా విపరీతంగా ఈ మోంతా తుఫాన్ వస్తుంది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో కెరటాల ఉధృతి మరింత పెరిగింది. ఈ ప్రభావంతో ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసమైంది. తుఫాను ప్రభావంతో విశాఖ జిల్లాలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. తుఫాను కారణంగా విశాఖకు వచ్చే 16 రైళ్లు రద్దయ్యాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. తుఫాను సహాయక చర్యల కోసం ఇటు తూర్పు నౌకాదళం సిద్ధమైంది. మరోవైపు నిజాంపట్నం హార్బర్తో పాటు కృష్ణపట్నం పోర్టులో 5వ నంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. రైట్ ఇక వెదర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, చెప్పండి, వాట్స్ ద అప్డేట్స్? అందులో ఏదైతే చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ కారణంగా ఇప్పటికే అది భారీ తుఫానుగా మారడం కూడా జరిగింది. అది ఇంకా సాయంత్రం వరకు మరింత తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అసలు ఏపీ తీర ప్రాంతంలో కూడా కొన్ని జిల్లాలకు మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా జారీ చేశారు. దాని ప్రభావం
తెలంగాణ పైన అటు ఆంధ్రప్రదేశ్ తీరం పైన కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రధానంగా తెలిపారు. అటు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. భారీ లోతట్టు ప్రాంతాల్లో భారీ వరద నీరు కూడా చేరడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు కూడా తీసేయడం జరిగింది. అటు అంతర్జాతీయ సహా అటు ఇంకా అంతర్రాష్ట్రాల సర్వీసులు కూడా ఆపేశారు. ప్రధానంగా చూసుకుంటే విమాన సర్వీసులు కూడా ఇప్పటికే నిలిపివేశారు. మరొక వైపు బస్సులు రైళ్లు కూడా ఆ సర్వీసులు కూడా నిలిపివేసినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. అక్కడ భారీ ఎఫెక్ట్ గా కొన్ని జిల్లాలకు మాత్రం ఉదయం సమయం నుండి కూడా భారీ వర్షం కూడా పడుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అల్లకల్లోలంగా ఉండే పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అది తెలంగాణకు మాత్రం ఈ రోజు రేపు ఎల్లుండి రాగల 3 రోజుల పాటు మాత్రం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షం కూడా కురుస్తుందని వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఇది అల్పపీడన ఎఫెక్ట్ తుఫాన్ గా మారింది. మొంతా తుఫాన్ గా అది మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి సాయంత్రం లోపు. దానికి ఎఫెక్ట్ అటు ఆంధ్రప్రదేశ్ పైన తెలంగాణ పైన 2 తెలుగు రాష్ట్రాల పైన కూడా మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే నీరు కూడా రావడం జరిగింది. ఎవరైతే మత్స్య కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్న తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్య కార్మికులకు కూడా అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదు, సముద్రం పైన కూడా ఎవరు కూడా ఉండొద్దని కూడా ముందస్తుగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు సముద్ర తీర వైపు కూడా ఇప్పటికే కెరటాలు కూడా మీదికి వచ్చే విధంగా కూడా ఇప్పటికే అక్కడ కనిపిస్తున్నాయి. మరొక వైపు అలా చూసుకుంటే ఇది తెలంగాణ ప్రాంతం సైడ్ కూడా అటు ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణలు కూడా ప్రధానంగా ఆ జిల్లాలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ రోజు ఉదయం సమయం నుండి కూడా అటు ఈశాన్య జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, భూపాలపల్లి, జయశంకర్ జిల్లా, ములుగు జిల్లాలో కూడా ఇప్పటికే వర్షం కూడా ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇది 3 రోజుల పాటు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు కూడా తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణలో మాత్రం అటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా, జగిత్యాల ఈ జిల్లాలో కూడా భారీ వర్షం కూడా ఉంటుందని కూడా ప్రధానంగా తెలియజేశారు. అటు ఈ ఉత్తర ఈశాన్య జిల్లాకు మాత్రం ఇప్పటికీ అధికారులు కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు. మరి కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేసినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలు మరి అరవింద్ ఇప్పుడు ఎన్ని రోజులు రెయిన్స్ ఉండే అవకాశం ఉందని మన వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చిందా? ప్రధానంగా చూసుకుంటే వాతావరణ అధికారులు తెలిపిన ప్రకారం అటు ఆంధ్రప్రదేశ్ లో రాగల 5 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని కూడా తెలియజేశారు. ఇటు తెలంగాణలో మాత్రం రాగల 3 రోజుల పాటు కూడా భారీ వర్ష సూచన ఉందని కూడా అటు అధికారులు తెలియజేశారు. ముఖ్యంగా మాత్రం ఎఫెక్టెడ్ అయ్యే ప్రాంతాలు అటు ఉత్తర తెలంగాణ నుండి చూసుకుంటే ఈశాన్య తెలంగాణ వరకు ఈ బెల్ట్ మొత్తం కూడా వాతావరణానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. మరి తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా తేలికపాటి మోస్తారు వర్షం కూడా కురిసే అవకాశాలు ఉంటాయని కూడా వాతావరణ అధికారులు తెలిపారు. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ లో కూడా ఇప్పటికే చల్లటి వాతావరణం, మేఘాకృత వాతావరణంతో ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ సమయంలో అయినా కూడా వర్షం కూడా పడే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా అటు ఈశాన్య జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇతర జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరికొన్ని జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ అంటే ఎల్లో అలర్ట్ కూడా అటు వాతావరణ అధికారులు ఇవ్వడం కూడా ప్రధానంగా జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణలో మాత్రం అటు ఆంధ్రప్రదేశ్ లో రానున్న 5 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగుతుంది. తెలంగాణలో మాత్రం 3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజలు ఎవరైతే టూర్లకు వెళ్లే వాళ్ళు కూడా టూర్లు కూడా వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ కి వెళ్లకుండా కొంచెం ఉంటే కూడా బాగుంటుందని కూడా ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ అధికారులు, జిల్లా కలెక్టర్లు అందరూ సమీక్షించి కూడా ఇదే తెలుపుతున్నారు. ఈ ప్రధానంగా చూసుకుంటే అటు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలకు మాత్రం నీటి సరఫరా ఆగిపోయింది, కరెంటు సరఫరా ఆగిపోయింది, రాకపోకలు కూడా బంద్ చేశారు. కాబట్టి ప్రజలు కొంచెం తీవ్రంగా ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని కూడా ప్రభుత్వాలు కూడా అక్కడ ఇప్పటికే కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంజన. ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.